హలో అండి అందరికీ. నేనైతే ఇంకో రథసప్తమి వచ్చింది కదా! సో, రథసప్తమి పూజ గురించి చెప్తున్నాను. మనకి మంగళవారం అండి రథసప్తమి. అసలు ఈ రథసప్తమి పూజ ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? ఈ పూజ చేయడం వల్ల ఫలితం ఏంటి? అసలు ఈ పూజ ఎందుకు చేయాలన్న విషయాలు చెప్తున్నాను. నెక్స్ట్ ఈ పూజకు కావాల్సిన ఈ యొక్క సరుకులు ఏవైతే ఉన్నాయో ఇవి అసలు ఎందుకు పెట్టాలి దేవుడి దగ్గర అన్న విషయాలు కూడా నేను చెప్తానండి. మనకి ఈ రథసప్తమి పూజ ఈ మంగళవారం వచ్చిందండి. మంగళవారం నాడు మనకి సూర్యుడు ఉదయించాక అంటే సూర్యుడు పూర్తిగా ఉదయించాక ఈ పూజ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పూజ అంటే మనకి పొద్దున్న మనకి 7:30 ఆ టయానికి వచ్చేసరికి సూర్యుడు పూర్తిగా ఉదయిస్తాడనమాట. నెక్స్ట్ దాని తర్వాత నుంచి ఒక 12 లోపు అనమాట. మనం ఈ పూజ 12 లోపు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా సరే తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే ఈ పూజ ఎప్పుడు చేయకూడదండి. పూర్తిగా ఉదయించాకే ఈ రథసప్తమి పూజ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పూజ మనకి అన్ని పూజల్లా కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పూజ మనకి ఆరు బయట చేసుకోవాలన్నమాట. అన్ని పూజలు ఇంట్లో చేసుకుంటాం, కానీ ఈ పూజ వచ్చేసరికి ఆరు బయట చేసుకోవాలి. ఆరు బయట కూడా ఎలాగంటే సూర్యకిరణాలు పడే ప్లేస్ ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో ఆ ప్లేస్లో చేసుకోండి. మనకి సూర్యకిరణాలు అనేసరికి తులసి కోట దగ్గర ఎక్కువగా పడుతూ ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో. సో అక్కడే చేసుకోవాలన్నమాట. ప్రసాదం వచ్చేసరికి పరమాన్నం అండి. పరమాన్నం ప్రసాదం ఎలా పెట్టాలంటే, కుదిరితే పూజ బయట చేసుకుంటాం కాబట్టి అక్కడే ఒక చిన్న పొయ్యిలా ఏర్పాటు చేసుకుని, మనకి ఆవు పిడకలు ఉంటాయి కదా, భోగి పిడకలు. సో ఆ పిడకలతో పొయ్యి పెట్టి దాని మీద అయితే ప్రసాదం పరమాన్నం వండాలి. ఒకవేళ మీకు అలా కుదరదు, నాకు అలా రాదు అని చెప్పి అనుకుంటే కనుక ఇంట్లో పరమాన్నం వండేసుకుని ప్రసాదం అయితే పూజ దగ్గర పెట్టుకోవచ్చు. పరమాన్నంలో జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసి వండకూడదండి, ప్లెయిన్గా ఉండాలన్నమాట. మనం ప్లెయిన్గా ఎందుకు వండాలని చెప్తున్నానంటే, స్వామివారికి పళ్ళు ఉండవండి. పళ్ళు లేనప్పుడు పాపం ఆయన జీడిపప్పులు, కిస్మిస్లు ఎలా నవ్వులుతారు చెప్పండి. కాబట్టి పళ్ళు ఉండవు కాబట్టి మనం ఈ యొక్క జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసి పరమాన్నం ఉండకూడదు, ప్లెయిన్గా వండాలన్నమాట. మెత్తగా ప్లెయిన్గా వండాలి ప్రసాదము. నెక్స్ట్ అసలు ఈ రథసప్తమి రోజు సూర్యనారాయణ ఎందుకు పూజిస్తాము అంటే, ఈ రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. కానీ సూర్యుడు పుట్టినరోజు కాదండి, స్వామివారు రథం ఎక్కి తన పయనాన్ని మొదలుపెట్టిన రోజు అనమాట ఈ రథసప్తమి. ఈ రథసప్తమి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆయువు, ఆరోగ్యం రెండు ఉంటాయన్నమాట. ఆరోగ్య సమస్యలు ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రాణగండాలు ఏమన్నా ఉన్నా ఈ పూజ చేస్తే అవన్నీ తొలగిపోతాయి, స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి. కాబట్టి ఈ పూజ వీలైనంత వరకు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ పూజ చేయడానికి వనమై ఉండాలా, ఎవరో చేయలేదు నేను చెయ్యొచ్చా అన్న డౌట్ కూడా అవసరం లేదు. మీ మనసులో చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈజీగా చేసేయండి. పూజ చేయడానికి మటుకు కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట మెయిన్ కావాల్సినవి. సో అవి నేను చెప్తున్నాను. ఇవిగోండి రేగిపళ్ళు అనమాట, చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఖచ్చితంగా ఈ రేగిపళ్ళు ఉండాలి. ఈ రేగిపళ్ళు కనీసం 7 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి. 7 కంటే తక్కువ ఉన్నా ఎటు కాకుండా అయిపోతాయి అనమాట. ఒక 7 పళ్ళు దాని మీద పైన ఉండేలా చూసుకోండి. ఇవేమో చిక్కుడాకులు అనమాట. ఇవి కూడా ఒక 7 ఆకులు ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో చిక్కుడు పువ్వులు, ఇవేమో ఎర్రటి పువ్వులు అని నేను మందారాలు పెట్టాను. ఎర్రటి పువ్వులు ఏవన్నా పర్లేదనమాట. ఇవేమో జిల్లేడు పువ్వులు అనమాట అండి, స్వామివారు అలంకరించడానికి. నెక్స్ట్ ఇంకోండి జిల్లేడు ఆకులు అనమాట. ఈ ఆకులు కూడా ఒక 7 ఆకులు ఉండేలా చూసుకోండి. ఇంకో ఇవేమో చిక్కుడుగాయలండి, స్వామివారి రథం చేయడానికి అనమాట. రథం పూర్తయ్యాక మనం ఈ యొక్క పూజ ఏదైతే ఉందో పూర్తయ్యాక రథం చేసి స్వామివారి ఎదురుగుండా లాగాలి మనము. అందుకు రథం చేసుకోవడానికి చిక్కుడుకాయలు అనమాట. ఇవైతే మీరు రథం చేయడానికి ఎన్ని కావాలితే అని ఎన్నంటే అని చేసుకోవచ్చు. రథం చేయడానికి మీకు ఎన్ని అవసరమైతే అని చేసుకోవడానికి చిక్కుడుకాయలు అనమాట, లెక్కేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి రేగిపళ్ళు. నేను ఎందుకు అంటున్నానంటే 7 పళ్ళు అని చెప్పి ఈ 7 ఆకుల మీద నైవేద్యం ఇలా ఒక పండు పెట్టి మనం వండిన పరమన్నం పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టాలన్నమాట. అందుకే ఇవి 7 ఆకులు అంటున్నాను. మామూలుగా అన్ని దేవుళ్ళకి అయితే మనం అరిటాకులో నైవేద్యం పెడతాము, కానీ ఈ సూర్యనారాయణ మూర్తికి మనం ఏం చేయాలంటే చిక్కుడాకులో నైవేద్యం పెట్టాలి. ఆయన 7 గుర్రాల మీద వస్తాడు కదండి, అందుకే 7 గుర్రాలకి 7 ఆకులు అనమాట. ఒక్కొక్క ఆకు మీద ఒక రేగుపండు, నెక్స్ట్ మనం వండిన పరమన్నం కొంచెం, నెక్స్ట్ ఇదిగోండి చెరుగడ. ఈ చెరుగడ కొంచెము వేయాలన్నమాట. పెట్టి 7 ఆకుల్లో నైవేద్యం పెట్టాలన్నమాట స్వామికి. అందుకనే 7 రేగుపళ్ళు. నెక్స్ట్ జిల్లేడు ఆకులు 7 ఎందుకని చెప్పానంటే, ఈ జిల్లేడు ఆకులు పూజలో మనం ఏమీ యూజ్ చేయము. కాకపోతే ఈ జిల్లేడు ఆకులు మన రథసప్తమి రోజు స్నానాన్ని ఆచరిస్తామండి. దాన్ని చక్కెర స్నానం అని కూడా అంటారు. వీలైతే నది దగ్గరగా ఉన్న వాళ్ళు నదికి వెళ్ళి స్నానం చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేని వాళ్ళు ఇంట్లోనే చేయండి, ఇంటి దగ్గరే చేయడానికి ట్రై చేయండి. కానీ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ 7 జిల్లేడు ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి మన
నెత్తి మీద పెట్టుకుని ఈ రేగుపళ్ళు 7 రేగుపళ్ళు నెత్తి మీద పెట్టుకుని స్నానం అయితే చేయాలన్నమాట. ఒకవేళ రేగుపళ్ళు మీకు దొరకకపోతే కనీసం ఒక్క రేగుపండు అన్నా పెట్టుకోండి. అలాగే జిల్లేడాకులు 7 ఆకులు దొరకకపోయినా ఒక్కొక్కన్నా పెట్టుకోండి. అసలు 7 ఆకులని ఎందుకు అంటామంటే 7 జన్మల పాపాలు పోవడానికి ఈ జిల్లేడాకులు అనమాట. ఈ జిల్లేడాకుల మీద ఈ రేగుపండు పెట్టుకుని స్నానాన్ని అయితే చేసి నెత్తి మీద అప్పుడు పూజ మొదలు పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇంకో చెరుగ్గడ అనమాట. ఈ చెరుగ్గడ ఎందుకు అంటానంటే మనం పరమాన్నం అండి వీలైతే ఎత్తడి గిన్నెలో వండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎత్తడి గిన్నె లేకపోతే సేవండి గిన్నె, అంటే మనం నాన్ వెజ్ గట్ట తగలలేని గిన్నె ఏదైతే ఉంటే దాని మీద వండడానికి ట్రై చేయండి. ఇంకోండి ఈ గరిటె పెట్టకూడదు అనమాట. ఈ చెరుగ్గడతోనే ఆ పరమాన్నం తిప్పి వండాలి. అసలు ఈ యొక్క సూర్యనారాయణ ఈ యొక్క పూజ చేయడానికి కూడా ఒక చిన్న ఇతిహాసం ఉందండి. సో అది కూడా నేను చెప్తాను. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నారంట. ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరంట. ఈ రథసప్తమి రోజు ఈ పూజ చేసి ఈ యొక్క సూర్యనారాయణ మూర్తిని అయితే అడుగుతారంటండి. నాకు పిల్లలు కావాలి స్వామి అంటే స్వామివారి అనుగ్రహంతో ఒక బిడ్డ అయితే పుడతాడంట. బిడ్డ పుట్టాక ఈ యొక్క స్వామివారి రాజు కదండి, ఆ రాజుకి స్వామివారిని పూజించే తీరిక లేక స్వామివారిని పూజించడం అయితే మానేశాడంట. ఇలాగ రథసప్తమి చేయడం అయితే మానేశాడంట. సంవత్సరానికి వచ్చే ఈ ఒక్కసారి కూడా స్వామిని పూజించడం మానేసి శుభ్రంగా కోరిక తీరిపోయింది కదా, తన యొక్క పనుల్లో బిజీ అయిపోయాడు అనమాట. ఈ పుట్టిన బిడ్డ ఏదైతే ఉన్నాడో ఎదిగే కొద్దీ అనారోగ్య సమస్యలు అయితే మొదలైనవి అంటండి. అనారోగ్య పరంగా చాలా సమస్యలు వచ్చినా, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి తిప్పినా పిల్లవాడి ఆరోగ్యం అయితే సరిపోలేదన్నమాట. అనారోగ్య సమస్య కిందే ఉంది. ఈ విషయంపై బాధపడ్డ రాజు ఒకరోజు ఒక మహర్షి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు బిడ్డ ఉన్నాడు కానీ నా బిడ్డకు ఆరోగ్యం లేదు, నేను ఏం చెయ్యను అని చెప్పి అడిగాడంట. అప్పుడు ఆ ఋషి ఈ విధంగా చెప్పాడంట, నువ్వు రథసప్తమి చేస్తే నీకు నీ బిడ్డ పుట్టాడు కాబట్టి మళ్ళీ ఆ అబ్బాయి ఆరోగ్యం కోసం నువ్వు రథసప్తమి పూజ చెయ్యి అని చెప్పి అన్నారంటండి. అప్పుడు మళ్ళీ ఆ రాజు రథసప్తమి పూజ చేస్తే అప్పుడు ఆ పిల్లోడికి అన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి, ప్రాణగండం తొలగిపోయి ఆరోగ్యం వచ్చి దీర్ఘాయుష్మంతుడు అయ్యాడంట. అదనమాట అండి. అందుకనే ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం ఇస్తాడు, ప్రాణగండాలు అలాంటివి ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అన్నమాట. అందుకని వీలైనంత వరకు ఈ పూజ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా అనుమతి లేదు, ఎవరో చేయలేదు, నేను చెయ్యొచ్చా అని కూడా ఆలోచించొద్దు. మీ మనసుకు చెయ్యాలనిపిస్తే కనుక ఏమీ ఆలోచించకుండా మొదలుపెట్టేయండి, చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పిన ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు మీ దగ్గర లేకపోయినా సరే నేను పూజ చెయ్యను, నా దగ్గర అది లేదు అని చెప్పి మట్టుకు అనుకోవద్దు. మీ దగ్గర ఏ వస్తువు లేకపోయినా మీకు దొరికిన వాటిలోనే పూజ చేసుకుని నాకు ఎంతవరకే దొరికినాయి తండ్రి, ఎంతవరకే చేయగలుగుతున్నానని చెప్పి దండం పెట్టుకోండి. అంతేగాని అది లేదు ఇది లేదని చెప్పి కారణాలు చూపి పూజ అయితే మానొద్దు. మీ మనసుకు చెయ్యాలనుకుంటే మట్టుకు చేసేయండి. నెక్స్ట్ గుమ్మాలో వచ్చేసరికి రథం ముగ్గేసుకోవాలండి. ఈరోజు రథం ముగ్గేసుకుని చక్రం మట్టుకు ఒక చక్రమే పెట్టాలి. సూర్యనారాయణ మూర్తి వెళ్ళే రథానికి ఒక చక్రమే ఉంటుంది కాబట్టి ఒక చక్రమే పెట్టాలన్నమాట. ఆ ముగ్గు వేసుకుని పూజ అయితే చేసుకోండి.